తల్లిదండ్రులు సాటిస్ఫై చేయలేని లైఫ్ జనాల కోసం దేశం కోసం అనడము అన్న నా వల్ల నా ఇంట్లో నా తల్లిదండ్రులు ఏడుస్తుండొచ్చేమో, ఒక తల్లి కన్నీళ్ళు పెడుతుండొచ్చేమో. కానీ నేను చెప్తున్నా, మీరు రాసి పెట్టుకోండి, ఇంకొక 10 సంవత్సరాలలో నా వల్ల నాలాంటి తల్లి నా తల్లి ఎట్లయితే బాధపడుతుందో ఆ కష్టం రానియకుండా ప్రతి ఇంట్లో పెద్ద కొడుకుని అవుతా నేను. ప్రతి గడపకి నేను పెద్ద కొడుకుని అవుతా. ప్రతి తల్లి కన్నీళ్ళు తుడిచే బాధ్యత నేను తీసుకుంటా. ఆ స్థాయికి ఎదుగుతా. ఎదిగిన రోజు మా తల్లిదండ్రులను కూడా. నీ మాటలకు నీ ఏజ్కు పొంతన ఉన్నదా అభిషేక్? ఏజ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్, ఇట్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. మేము ఎప్పుడు కూడా ఏజ్ని కన్సిడర్ చేయమన్నా. నాకు ఇప్పుడు ఏది కూడా ఏజ్తో పోల్చొద్దన్న. మీరు కూడా ఏంటంటే వయసుతో సంబంధం లేకుండా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో విచిత్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు యశస్వి జైస్వాల్ క్రికెట్ ఆడుతున్నాడు, అతను ఏజ్ ఏంది, ఆయనకి ఇండియన్ టీమ్ తో సంబంధం అయిందని మీరు అడగలుగుతారన్నా? టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేసి పోయిండు. మాకు కూడా టాలెంట్ ఉందన్న, మేము కూడా మాట్లాడగలం. రాజకీయాలకు ఏడ రానిస్తారు అబ్బా, ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు కదా కాపు కాసుకొని అన్న. మేము అదే ప్రాబ్లం, ఇప్పుడు అది ప్రాబ్లం ఉంది కాబట్టి మేము దాన్ని అన్ని ఓవర్కమ్ చేసుకొని ముందరికి వస్తున్నాం.